హాయ్ అండి. నేను మీ పావని. ఇవాళైతే బెంగుళూరులో ఉండే ఒక మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్‌నైతే మీకు చూపిస్తానండి. అదే కబ్బన్ పార్క్ అనమాట. ఆ మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్‌ని ఇంకా బ్యూటిఫుల్‌గా మార్చడానికి అక్కడ ఫ్లవర్ షో కండక్ట్ చేస్తున్నారండి. ఈ 1 వీక్ కూడా ఎవరైనా చూడలేని వాళ్ళంటే డెఫినెట్‌గా విజిట్ చేయండి. బెంగుళూరులో ఉండేవాళ్ళు ఆల్రెడీ విజిట్ చేసే ఉంటారు. మనకి కబ్బన్ పార్క్ వెళ్ళడానికి ట్రాన్స్‌పోర్ట్ చాలా ఈజీ అనమాట. డైరెక్ట్‌గా మెట్రో ఉంటుంది. మనం ఎక్కడి నుంచైనా సరే మెట్రోకి వెళ్ళొచ్చు. మెట్రో స్టేషన్ బయటకి రాగానే కబ్బన్ పార్క్‌లోకి ఎంట్రన్స్ ఉంటుందనమాట. హ్యాపీగా వెళ్ళిపోవచ్చనమాట. ఫ్లవర్ షో ఎఫెక్టో ఏంటో తెలీదు గానీ చాలా క్రౌడ్ ఉందండి. మేము లాస్ట్ ఇయర్ సేమ్ టైం కబ్బన్ పార్క్ వెళ్ళాము. ఎంత క్రౌడ్ అయితే లేదు. ఒక డే మొత్తం హ్యాపీగా స్పెండ్ చేశామనమాట. ఈ కబ్బన్ పార్క్ ఏంటంటే పిల్లలకి, పెద్దవాళ్ళకి హ్యాపీగా పిక్నిక్ స్పెండ్ చేయొచ్చు. మేము లోపలికి ఎంటర్ అవ్వగానే బ్యూటిఫుల్ ట్రీ కనిపించింది. హ్యాపీగా పిక్చర్స్ దిగేసామనమాట. ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయండి. కబ్బన్ పార్క్ పక్కనే మనకి కర్ణాటక హైకోర్టు ఉంటుంది. అలాగే విధాన సౌధ కూడా ఉంటుందన్నమాట. మనం ఆ 3 ప్లేసెస్ హ్యాపీగా చూడొచ్చు. కబ్బన్ పార్క్ మొత్తం తిరగాలంటే ఒక డే మొత్తం సరిపోదండి. చాలా పెద్దదన్నమాట. చెప్పాను కదా లాస్ట్ ఇది వెళ్ళినప్పుడు మాకు ఒక డే మొత్తం పట్టిందనమాట కబ్బన్ పార్క్ మొత్తం చూడడానికి. ఈ బిల్డింగ్ చూసారు కదా, దీన్ని కింగ్ ఫిషర్ టవర్స్ అంటారనమాట. మన విజయ్ మాల్యా గారిది. అది కబ్బన్ పార్క్ పక్కనే ఉంటుంది. సో ముందు మేము ఎంటర్ అయిన వెంటనే మన ఫ్లవర్ షో కదా మన మెయిన్ థీము. సో ఫ్లవర్ షో దగ్గరికి వెళ్ళిపోదాము. చాలా బాగా కండక్ట్ చేశారండి. ఓన్లీ ఒకే రో పెట్టారనమాట. కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే అది వీకెండ్ అవ్వడం వల్ల క్రౌడ్ అయితే మామూలుగా లేదు. ఒక రో మొత్తం తిరగడానికి మాకు 1 అవర్ టైం పట్టింది. చాలా ఇబ్బందిగా కూడా అనిపించింది. జనాలందరూ తొక్కేస్తూ, తోసేసుకుంటూ చాలా ఇబ్బందిగా అనిపించిందనమాట. చూసారు కదా, కర్ణాటకలో మెయిన్ ప్లస్ ఏంటంటే అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఉంటాయండి. చూసారు కదా, వెజిటేబుల్స్‌తో, ఫ్లవర్స్‌తో, లీవ్స్‌తో మంచి మంచి థీమ్స్ చేశారనమాట. ఫ్లవర్ పాట్స్ అయితే అద్దరిపోయినాయి అనమాట. ఇక్కడ చాలా స్టాల్స్ కూడా ఉన్నాయండి. మనకి ఏ వస్తువు కావాలితే ఆ వస్తువు కొనుక్కోవచ్చు. అలాగే ఈ ఫ్లవర్ పాట్స్ కూడా కొనుక్కొని వెళ్ళొచ్చు. చూసారు కదా, ఫ్లవర్స్‌ని ఎంత మంచి షేపుల్లో కండక్ట్ చేశారో. ఒక బటర్‌ఫ్లై, అలాగే చూసారు కదా క్యాక్టస్. చాలా వెరైటీ ఫ్లవర్స్ ఉన్నాయండి. చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. చెప్పాను కదా, అంతా బానే ఉంది గానీ మాకు చూడడానికి అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదు. ఎందుకంటే ఆ క్రౌడ్‌కి తోసుకుంటూ, తొక్కుకుంటూ ఎళ్ళిపోయారు. మాకే ఇబ్బందిగా అనిపించింది. ఒక 1 అవర్ పాటు ఆ లైన్ మొత్తం తిరిగేసి, ఆ ఫ్లవర్ డెకరేషన్స్ అన్నీ చూసేసి రిటర్న్ అయిపోయామనమాట. మీరు కనుక వెళ్ళాలి అనుకుంటే ఇంకొక 5 డేస్ మనకి ఫ్లవర్ షో కండక్ట్ చేస్తారు. డెఫినెట్‌గా వీక్ డేస్‌లో వెళ్ళడానికి ట్రై చేయండి. హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా చూడొచ్చు. మేము పడినట్టు ఇబ్బంది పడక్కర్లేదు. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది ఫ్లవర్ షో అయితే మాత్రం. ఈ కబ్బన్ పార్క్‌లో ఫస్ట్ టైం ఫ్లవర్ షో కండక్ట్ చేస్తున్నారంటండి. ఎవ్రీ ఇయర్ బొటానికల్ గార్డెన్‌లో కండక్ట్ చేస్తారు. మీకు ప్రీవియస్ వీడియోస్‌లో కూడా షేర్ చేశాను కదా, లాల్‌బాగ్ బొటానికల్ గార్డెన్‌లో జరిగే ఫ్లవర్ షోని. కానీ కబ్బన్ పార్క్‌లో అయితే ఫస్ట్ టైం కండక్ట్ చేస్తున్నారనమాట. డెఫినెట్‌గా విజిట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.